అధికారం కోల్పోయినా కూడా వైసీపీ దాష్టికాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వైసీపీలు దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఓ వైసీపీ చోటా నేత గిరిజన యువకుడిపై దాష్టికం చేశాడు. తిరుపతి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్ట్ను తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఓ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనిల్ రెడ్డి గిరిజన యువకుడు పవన్ ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే అనిల్ రెడ్డి స్నేహితులు దాన్ని వీడియోగా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనిల్ రెడ్డి దాడితో భయపడిన బాధితుడు పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితుడు పవన్ది పులిచెర్ల మండలం అని గుర్తించారు. పవన్ పేరుపై ఉన్న కాంట్రాక్ట్ తన పేరు మీద రాసివ్వాలని అనిల్ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయినా కూడా వైసీపీ దాష్టికాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వైసీపీలు దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఓ వైసీపీ చోటా నేత గిరిజన యువకుడిపై దాష్టికం చేశాడు. తిరుపతి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్ట్ను తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఓ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనిల్ రెడ్డి గిరిజన యువకుడు పవన్ ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే అనిల్ రెడ్డి స్నేహితులు దాన్ని వీడియోగా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనిల్ రెడ్డి దాడితో భయపడిన బాధితుడు పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితుడు పవన్ది పులిచెర్ల మండలం అని గుర్తించారు. పవన్ పేరుపై ఉన్న కాంట్రాక్ట్ తన పేరు మీద రాసివ్వాలని అనిల్ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.